నమస్కారం అండి. నలదమయంతుల కథలో 12వ భాగం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అయోధ్యాపురం చేరుకున్న నలుడు మహారాజు ఋతుపర్ణుని కలుసుకుని, మహారాజా, నేను నిషేధ దేశాధీశుడైన నలమహారాజు రథసారథిని. వారు పుష్కరునితో జూదమాడి సమస్తము పోగొట్టుకుని కట్టుబట్టలతో అడవుల పాలయ్యేరి. అందుచేత నేను ఆ పుష్కరుని వద్ద కొలువు చేయుటకు ఇష్టము లేక ధర్మప్రభువులైన మీ చెంతకు చేరుకుంటుని. నేను రథసారథ్యం చేయగలను, పాకశాస్త్రం బాగా తెలిసిన వాడను, షడ్రసములు గుణములను గుర్తెరిగిన వాడను, ఆహార పదార్థాలను అత్యంత రుచికరంగా వండగల నేర్పు పొందినాను. మీ సేవ చేసుకునే భాగ్యం నాకు ప్రసాదించండి, దయచేసి నన్ను ఆదరించమని కోరుకుంటున్నా అంటూ ప్రాధేయపడ్డాడు. అతని ప్రార్థన ఆలకించిన ఋతుపర్ణుడు అందుకు అంగీకరించి అతడు తన వద్ద ఉండేందుకు అనుమతి ఇచ్చి నలుని పాకశాలకు పంపినాడు. ఇది ఇలా ఉండగా నలమహారాజు స్నేహితుడైన బహుష్యుడు అనువాడు నలుని పుష్కరునితో కలిసి జూదమాడు సమయాన దమయంతి ఆజ్ఞ మేరకు వారి బిడ్డలను దమయంతి తండ్రి అయిన భీమరాజు చెంతకు చేర్చినాడు. అనంతరం నిషీధ దేశానికి తిరిగి వచ్చి జూద క్రీడలో నలుడు సమస్తము కోల్పోయి అడవుల పాలైన సంగతి తెలుసుకుని నలుని వెదుకుచూ పలు దేశాలు సందర్శిస్తూ చివరకు అయోధ్యాపురాన్ని చేరుకున్నాడు. అక్కడ ఋతుపర్ణ మహారాజు కొలువులో పాకశాలలో వికృత రూపుడైన నలుని చూసి కొంత సంశయం చెందినను అతని నడవడిక గుణగణాల చేత అతడే నలుడని గ్రహించి ఋతుపర్ణ మహారాజు కొలువులో చేరినాడు. శరీర బడలిక తీరి నిద్రలేచిన దమయంతికి తన పతి దేవుడైన నలమహారాజు కనిపించలేదు. దానితో ఆమె తీవ్ర భయాందోళనలకు లోనై నలుని వెతుకుతూ నాథా నాథా అని బిగ్గరగా ఆక్రోశిస్తూ అడవంతా తిరగసాగింది. కానీ ఎంత పిలిచినా నలుని జాడ కానరాలేదు. చివరకు తన భర్త తనను అడవిలో ఒంటరిగా విడిచిపెట్టిపోయాడని గ్రహించిన దమయంతి, ప్రాణనాథ, ఈ కీకారణ్యమున నన్ను ఒంటరిగా విడిచిపోవుటకు మీకు న్యాయమా? సమస్త ధర్మ సూక్ష్మాలు క్షుణ్ణంగా ఎరిగిన తమరే మీ ప్రాణ సమానురాలైన అర్ధాంగిని ఒంటరిగా విడిచిపెట్టిపోవట ధర్మమా? నన్ను అనాథ చేయ తగునా? మీరే నా సర్వస్వమని తలిచిన నన్ను ఈ అడవి పాలు చేయట తగునా? ఈ అరణ్యంలో నన్ను ఆదరించేవారు ఎవరు? ఇప్పుడు నేనేమి చేయవలెను? నా ప్రాణాలు ఈ అడవి మృగముల పాలు చేస్తున్నా? విధి లేక నా పుట్టింటికి చేరినను ఒంటరిగా వచ్చిన నన్ను చూసి నా తల్లిదండ్రులను నిందించారా? నీ పతి ఎక్కడా అని వారు అడిగిన నేనేమి సమాధానం చెప్పుదును? అమ్మా, నాన్నగారు ఎక్కడ అని అడిగిన పిల్లలకు ఏమని జవాబు చెప్పేదా? ఈ విధంగా భరింప శక్యము కాని దుఃఖముతో నలుని వెతుకుతూ భగవంతుని ధ్యానిస్తూ ఆ కారడవిలో దిక్కు తోచనిదై దమయంతి అటు ఇటు తిరుగాడసాగాను. ఆ సమయంలో ఒక పొదిరింటి సమీపంలో కలిపురుషుని ప్రేరేపితమైన ఒక సర్పము వచ్చి దమయంతి కాళ్లను చుట్టుకున్నది. భయకంపితురాలైన దమయంతి, పరమేశ్వర, నా విధి ఈ విధంగా వక్రించినది. పతి నెడబాసితిని, అడవుల పాలైతిని, చివరకు ఈ క్రూర సర్పము పాలు పడితిని, శక్తి లేని దానినైతిని. ఈ కారడవిలో నన్ను రక్షించు వారెవ్వరు? నన్ను నీవే కాపాడవలెను ఈశ్వర, పరమేశ్వర, మహేశ్వర అని పలు విధాలా ప్రార్థించింది. అంత ఆమె ఆక్రందనను విన్న ఒక వేటగాడు ఆమెను సమీపించి విల్లంబులు పెద్ద కత్తి చేతబట్టి అది వేగంగా వచ్చి దమయంతి కాళ్లకు చుట్టుకున్న పామును ముక్కలు ముక్కలుగా ఖండించాడు. తనను ఆ క్రూర సర్పమును బారి నుండి కాపాడిన ఆ వేటగాన్ని చూసి దమయంతి, అన్న, నా తోడ పుట్టిన వాడి వలె నా ప్రాణాలు కాపాడేవు. నీకు, నీ భార్యాబిడ్డలకు, మీ బంధుమిత్రులకు శుభం కలుక్కాక అని ప్రార్థించిన దమయంతిని చూసిన వేటగాడు, ఓ చిన్నదానా, నీవెవరు? నీ పేరేమి? నీ ఊరేమి? ఏ కారణంగా ఈ అడవిలో ప్రవేశించావో ఆ వివరాలను తెలియజేయని పలకగా దమయంతి తన వృత్తాంతమంతయు ఆ వేటగానికి సవివరంగా విన్నవించినది. ఆమె వృత్తాంతమంతయు విన్న వేటగాడు కన్ను చెదిరి మనసున్న దుష్ట తలంపు ప్రవేశించ ఆమె అందచందాలను చూసి మోహితుడై ఈ విధంగా పలికాడు, నారీమణి,
నీ వంటి సుకుమార సుందరిని వివాహమాడి సంతనైనను దయలేక నిన్ను కారడవిలో ఒంటరిగా విడిచిపెట్టిపోయిన నీ పతి ఎంతటి దుర్మార్గుడో కదా. అటువంటి వాని కోసం నీవు చింతించ పని లేదు. నీవు అతన్ని మరిచిపోవుటయే ఉత్తమం. ఇప్పుడు నీవు ఒంటరిదానవై ఈ అరణ్యంన సంచరించుట క్షేమము కాదు. కాబట్టి నా మాట విని నన్ను నీవానిగా చేసుకున్న ఎడల నీకు ఏ లోటు రానివ్వను. నీవు అంగీకరించిన ఎడల నిన్ను వివాహం చేసుకున్నటకు సంసిద్ధుడనై ఉన్నాను. దయచేసి నా విన్నపాన్ని మన్నించి నీ బిగి కౌగిల్లో నన్ను కరిగిపోనిమ్మని వేటగాడు దమయంతిని పరివిధాలా వేధించసాగాడు. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేమి చేయవలను అన్న ఇదెక్కడి న్యాయం? నిన్ను నా తోడబుట్టిన వాడివని తలిస్తేనే సోదరియందు ఇటువంటి దురాలోచన చేయి తగునా? దయచేసి నన్ను విడిచిపెట్టు అని పెద్దగా రోధించసాగింది. నేటికి సమాప్తం. తదుపరి భాగం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.